హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ నేను మీకు ఒక నోటిఫికేషన్ చెప్పబోతున్నాను. అదైతే గుంటూరు నుంచి రిలీజ్ అయిందండి. అయితే నోట్ సబ్మిటెడ్ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గుంటూరు నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి ఏమైతే శాంక్షన్ చేశారు అంటే అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఈ రిక్రూట్మెంట్ని తీసుకుంటున్నారు. అది కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని తీసుకుంటున్నారండి. రిక్రూట్మెంట్ వచ్చేసి ఏపీ వివిపి గుంటూరు నుంచి రిలీజ్ అయింది. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నా యొక్క అప్డేట్స్ మీరు పొందగలరు. అండ్ అలాగే ఇప్పుడు మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల యొక్క వివరాలు చూస్తే మనకి 19 పోస్టులు అయితే శాంక్షన్ చేశారని చెప్తున్నారు. అయితే ఆ 19 పోస్టులు ఎక్కడెక్కడ అంటే తెనాలి 2, బాపట్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, మంచర్ల, వినుకొండ, రేపల్లె, చిలకలూరిపేట, అమరావతి, విపి సౌత్, పెదకూరపాడు, ప్రత్తిపాడు, గురజాల, ఇపూర్, కొల్లిపార, నిజాంపట్నం, నగరం, పివి పాలెం, పొన్నూరు, వేమూరు, ఇలా వీటన్నిటిలో కూడా ఈచ్ ఆఫ్ 1 పోస్ట్ని అయితే మనకు శాంక్షన్ చేశారు. అలాగే టోటల్గా వచ్చేసి 21 పోస్టులు అయితే శాంక్షన్ చేశారంటండి. చూసారు కదా, మీకు కనబడుతుంది కదా 21 పోస్టులు. అండ్ అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఇదైతే మనకి రిక్రూట్మెంట్ ఇచ్చారు. అయితే మనకు వచ్చేసి రెమ్యూనరేషన్ వచ్చేసి 15,000 పర్ మంత్కి ఇస్తున్నారు ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ విత్ ఎ రెమ్యూనరేషన్ ఆఫ్ 15,000 పర్ మంత్ అని చెప్పి మనకి ఇక్కడ కింద నోటీస్లో ఇచ్చారు చూడండి. అండ్ అలాగే మీరు వచ్చేసి మీకు ఎవరికైతే ఇలా ఏదైనా జాబ్ కావాలి ఖచ్చితంగా అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ అవుట్సోర్సింగ్ జాబ్స్ని మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలాగే మన ఛానల్లో ప్రతి నోటిఫికేషన్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి నోటిఫికేషన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈ నోటిఫికేషన్స్ ఖచ్చితంగా చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే చూడండి, తర్వాత మీరు ఒకవేళ కనుక ఈ ఎగ్జామినేషన్లో మీకు చూడండి అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మీరు వెయిటేజ్ ఏం తీసుకుంటారు అంటే పర్ 100 మార్క్స్కి వచ్చేసి 75% ఆఫ్ మార్క్స్ మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ని బట్టి మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి తీసుకుంటారు. అండ్ అలాగే వెయిటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ 10 మార్క్స్ ఎలా ఇస్తారో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసి 15% ఆఫ్ మార్క్స్ని తీసుకుంటారు. అండ్ అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఉందండి. దీనికి 300 రూపీస్ వచ్చేసి ఓసీ బీసీ క్యాండిడేట్స్కి ఉంది. అండ్ అలాగే 100 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఉంది. అండ్ ఖచ్చితంగా ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి, ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 6/7/2020 అంటున్నారు, కానీ మనకి బయటకు వచ్చిన నోటిఫికేషన్ మాత్రం మొన్ననే వచ్చిందండి. టైం పీరియడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 7/7/2020 నుంచి 27/7/2027 వరకు, అంటే ఈ నెల 27వ తారీఖు వరకు ఉంది. కంప్లీషన్ ఆఫ్ స్క్రూనిటీ వచ్చేసి 8వ తారీఖు కల్లా వాళ్ళు కంప్లీట్ చేస్తామంటున్నారు. అండ్ అలాగే వెరిఫికేషన్ కూడా జరిగిపోతుంది. చూసారు, 1 మంత్లో అయితే ఖచ్చితంగా ప్రతిదీ జరిగిపోతుంది. కాబట్టి మీరు ఎవరికైతే ఈ కావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా అప్లై చేయండి. అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 21, రెమ్యూనరేషన్ 15, అండ్ మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి అవుట్సోర్సింగ్ మీద. అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ PGCDA అండ్ టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇందాక నేను మీకు చెప్పినట్టు విధానంగానే వాళ్ళు సెలక్షన్ చేస్తారు. అండ్ అలాగే మీరు పంపించాల్సిన సర్టిఫికేట్స్ అయితే మీరు కట్టాల్సిన ఫీజు అయితే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పంపించాలండి, కట్టాల్సి వస్తుంది. అండ్ అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ని చూసారా, ఇక్కడ 27/5 పంపించమంటున్నారు, విత్ డిమాండ్ డ్రాఫ్ట్తో సహా పంపించాలి. అండ్ అలాగే రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి వస్తుంది. డ్యూలీ ఎన్క్లోజింగ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫీ బై వే ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఫ్రమ్ 9/7/2020 to 27/7 5 PM the applicant without signature of the applicant or without any of the following enclosures will be summarily rejected అన్నారు. చూడండి, ఈ చెక్ లిస్ట్ని ఒకసారి మీరు చెక్ చేయండి. SSC డిగ్రీ సర్టిఫికెట్స్ అండ్ టెక్నికల్ ఎగ్జామినేషన్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ అండ్ స్టడీ సర్టిఫికెట్స్, PS సర్టిఫికెట్, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ అండ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇంకేమైనా ఉంటే కనుక ఒక ఫోటోగ్రాఫ్ డ్యూలీ పేస్టెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫ్రమ్ విచ్ సెల్ఫ్ అటాస్టేషన్తో
మీరు పంపించింది. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 305 ఓసీ బీసీ క్యాండిడేట్స్కి అండ్ 100 రూపాయలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. అది వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ఎవరికి కట్టాలి అంటే నేషనలైజ్డ్ బ్యాంక్ దేనికైనా సరే ఇన్ ఫేవర్ ఆఫ్ DCHS APVVP గుంటూరుకి మనం పే చేయాల్సి వస్తుంది. పేయబుల్ అట్ గుంటూరు అని ఇచ్చారు చూసారా. ఇక్కడ కింద మీరు ఆ అడ్రస్కి అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ పంపించాల్సి వస్తుంది. ఏజ్ వచ్చేసి ఓసీ వాళ్ళకి 42 అండ్ ఎస్సీ ఎస్టీ బీసీకి 47 అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 50 years ఇచ్చారు. అండ్ అలాగే రిజర్వేషన్స్ ఏమైనా మీకు ఉంటే కనుక ఆ రిజర్వేషన్స్ని కూడా ఫాలో అవుతారు. అండ్ అలాగే చూడండి, ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ నా వీడియోస్లో నేను ప్రిపరేషన్ ట్రిక్స్ చెప్తున్నానండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రతి ఎగ్జామ్కి కూడా ప్రిపరేషన్ ట్రిక్స్ చెప్తున్నాను, సింప్లిఫికేషన్ ట్రిక్స్ చెప్తున్నాను. ఒకసారి మీరు నా యొక్క ఛానల్ విజిట్ చేసి చూడండి. అండ్ మీకు బాగా అర్థమవుతుంది. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే, ఒకవేళ కనుక మీకు వెబ్సైట్ అడ్రస్ కావాలి అంటే ఇక్కడ చూడండి, వెబ్సైట్ అడ్రస్ ఇస్తున్నాను. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పి మళ్ళీ క్లియర్గా ఏమన్నా ఉంటుంది అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే నా మిగతా వీడియోస్ని కూడా చూసి వాటికి కూడా మీరు నచ్చితే మీరు వాటిని కూడా లైక్ చేయండి. అండ్ అలాగే ఇంకా మీకు ఎటువంటి నోటిఫికేషన్స్ కావాలి అండ్ ఎలాంటి ప్రిపరేషన్ ట్రిక్స్ కావాలి అని నాకు ఒకసారి మీరు కమెంట్ చేయండి. నేను దాని నుంచి నేను వెళ్తాను. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ అయితే ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.